హలో అందరికీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది వరలక్ష్మి వ్రతం కదా. సో చాలామంది వ్రతం అయితే చేసుకుంటూ ఉంటారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా అలంకరించుకుంటారు అమ్మవారిని. ఈరోజు నేను అమ్మవారికి ఇష్టమైన కమలా పువ్వుని ఇలా కాయిన్స్తో అయితే చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా కాయిన్స్ని మంచిగా వాష్ చేసుకోవాలి, వాటర్లో తడి లేకుండా తుడుచుకోండి. నెక్స్ట్ ఇలా బౌల్ ఒకటి ఇత్తడిది కానీ లేదంటే ఇలా గ్లాస్ అయినా ఏదో ఒకటి తీసుకొని ఇలా రౌండ్గా అయితే డబల్ సైడ్ టేప్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం కాయిన్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్గా అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా బౌల్ కనిపించకుండా కొంచెం పైకి అయితే పెట్టుకోవాలి కాయిన్స్. నెక్స్ట్ లైన్ ఇలా పైన 2 లైన్స్ ఉన్నాయి కదా, 2 కాయిన్స్. సో మధ్యలో మిడిల్లో కింద ఒక కాయిన్ అలా పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టుకుంటే సరిపోతుంది. థర్డ్ లైన్ కూడా ఇలానే పెట్టేసుకోవాలి. చూడండి ఫ్లవర్ లాగా ఎంత బాగా వచ్చింది కదా షేప్ అయితే. సో ఇలా లోపల బియ్యం వేసుకొని అమ్మవారిని విగ్రహం పెట్టుకుంటే సరిపోతుంది. ఈ శ్రావణ మాసంలో అవసరం ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.